ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు కొన్ని విషయాలు చెబుతాను. చాలా జాగ్రత్తగా మనము వినగలిగితే మనము ధన్యులము. ఇజ్రాయేలు ప్రజలు అనబడుతున్న వారు ఆనాడు అక్షరానుసారం ఇజ్రాయేలు ప్రజల్ని ప్రతి విషయంలో దేవుడు మన ముందు పెట్టి మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు అక్షరానుసారం, కానీ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అనబడుతున్న మనము ఆత్మానుసారులము. అంటే ఇశ్రాయేలీలు దేవుని వాక్యము చెబుతుంది, ఇదిగో ప్రత్యక్షపు గుడారము ఛాయ అంటే నీడ, కానీ నిజ స్వరూపం ఎవరు అంటే మనం. ఇజ్రాయేలు ఛాయలా ఉన్నారు, నిజ స్వరూపం, నిజమైన ఆ ఛాయ, ఆ మోడల్, ఆ డిజైన్ ఎవరంటే మనము. ఇప్పుడు మనము ఏ విధంగా ఉండాలి అన్న విధానం చూస్తే, ఇజ్రాయేలీలు ఏ విధంగా వెళ్ళారో, ఇజ్రాయేలు ఏ విషయంలో తప్పిపోయారో ఆ విషయాన్ని మనము జాగ్రత్త పడుటకు. అందుకని పౌలు అంటాడు, ఇదిగో వాళ్ళని మన ముందు దృష్టాంతులుగా పెట్టారు. అంటే వాళ్ళ మన ముందు ఉంచబడ్డారు. వాళ్ళ ముందు మనం వెళుతూ ఉన్నప్పుడు మన ముందు పితరులు ఉన్నారు, మన ముందు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, మన ముందు ఎన్నో కార్యాలు ఉన్నాయి. వాళ్ళు అందరిని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళు పడిపోయినట్లుగా మనము పడిపోకుండా, వాళ్ళు జారిపోయినట్లుగా మనము జారిపోకుండా, వాళ్ళు తిరగబడినట్లుగా మనము తిరగబడకుండా జాగ్రత్త పడటానికే ఈ విషయాలన్నీ మీకు చెబుతున్నానని దైవజనుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు. అయితే నేను అంటున్నాను, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి, జాగ్రత్తగా వినాలి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు నడిపించారు? నిజముగా మనము ఆ విషయాన్ని గమనించగలిగితే, ఆ విషయాన్ని మనము నెమరువేయగలిగితే, ఇజ్రాయేలు ప్రజలను నడిపించింది స్వయముగా సృష్టికర్త అయిన దేవుడే నడిపించాడు. వారు ముందు పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, ఎండవేళలో చల్లటి మేఘం వలె దేవుడే వారు ముందుండి నడిపించాడు. ఎన్నో విషయాలు దేవుడు వారితో మాట్లాడుకుంటూ, శత్రువుల భయం నుండి తప్పించి, ఇదిగో అడ్డుపడుతున్న సముద్రాలు చీల్చి, అరణ్యములో మన్నాతో వారిని పోషించి, అంత అద్భుతంగా నడిపిస్తున్న దేవుని నడిపింపులో ఉన్న ఆ ప్రజలు, అలాగనే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు అనబడుతున్న మోషే నాయకత్వంలో, మోషే నడిపింపులో ఉన్న దేవుని నడిపింపులో, మోషే నడిపింపులో ఉన్న ఆ ప్రజలు ఎలా ఉండాలి ఆలోచన చేయండి. ఆ ప్రజలు ఎలా ఉండాలి? నేను అంటున్నాను, వారు ఫలభరితముగా మార్చబడాలి. వారు దేవుని ప్రణాళిక చొప్పున, వాళ్ళు దేవుని మనసులో ఎలాగ కట్టబడాలన్నారో, దేవుని మనసులో, ఇదిగో ఆదికాండములో, ఇదిగో దేవుడు దీవించినట్లుగా మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి అని ఆ 5 ఆశీర్వాదాలు వీరిలో కనబడాలి. కానీ అక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడే నడిపించిన, నాయకుడే నడిపించిన వారి జీవితంలో ఎండిపోయిన అనుభవాలే కనబడతాయి. వారి జీవితంలో ఓటమే కనిపిస్తుంది, వారి జీవితంలో నిరాశ కనిపెడుతుంది. ఎందుకని అంత ఆత్మ సంబంధమైన నడిపింపులో ఉండి కూడా వాళ్ళు ఎందుకు ఫలించలేకపోయారు? వాళ్ళు ఎందుకు దేవుని మనుషులను ఎరిగి కూడా, దేవుడు చేస్తున్న అద్భుతాలు కళ్ళారా చూసి కూడా, దేవుడు చేస్తున్న ఆ మహత్కార్యాలు కనులారా చూసి అనుభవించి కూడా ఎందుకు వారు కనాను దేశంలోకి వెళ్ళలేకపోయారంటే,
ఎందుకు వారి ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోయారు? నేను అన్నాను, ఇదిగో వీరు ఈ విధముగా ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదగలేకపోయారు? దేవుడు అంటున్నాడు, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగుతారని నేను ప్రతి విషయంలో నేను వారికి తోడై ఉండి నడిపించా, కానీ వారు ఎదగలేదు. దేవుడే వారికి ముందుగా ఉండి నడిపించారు, ఆత్మీయతలో ఎదుగుతారని, కానీ ఎదగల. ఎందుకని ఎదగలేదు అంటే ఒక 5 విషయాలు మీ ముందు పెడతాను. వారి ఆత్మీయ జీవితంలో ఎదగకపోవటానికి, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదగకుండా భ్రష్టులై నశించిపోవటానికి కారణం 5 అనుభవాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా సంఖ్యాకాండము 20 అధ్యాయము 5వ వచనం చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితివి? ఇదిగో ఆ మాటలు గమనించండి. ఈ స్థలములో గింజలు లేవు. 1, గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు. చాలు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని నడిపింపు ద్వారా సీను అను అరణ్యమునకు వచ్చినప్పుడు, ఆ సీను అరణ్యములో ప్రవక్త అయిన మోషే అక్కగారు మిరియాము చనిపోయారు. మోషే అక్క చనిపోయింది. అక్క చనిపోయిన బాధలో మోషే అహరోనులు ఉన్నారు. ప్రజలందరూ కూడా కాదేశులో ఉన్నారు. ఇప్పుడు ప్రజల బాధ ఏంటంటే, ఇదిగో మీ దుఃఖం మీదేనా, మీ ఏడుపు మీదేనా, మమ్మల్ని ఏమైనా పట్టించుకుంటారా? ఐగుప్తు దేశంలో ఉన్న బాగుండే వాళ్ళం, కానీ ఇక్కడ తీసుకొచ్చారు. ఈ చోట్లో మాకేమీ దొరకట్లేదు, కాని చోటకి తీసుకొచ్చారు, కాని చోటకి అని అక్కడ గొనగటం ప్రారంభించారు. తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటే, మొట్టమొదటిగా వారి జీవితంలో గింజలు లేవు. ఏం లేవంట? వారు ఎదగకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో గింజలు లేవు, గింజలు లేవు. ఈ రోజున దేవుని మీద తిరగబడటానికి, సేవకుల మీద తిరగబడటానికి, భక్తిలో దిగజారిపోవటానికి, ఆత్మ సంబంధమైన విషయాలు ఆసక్తిగా లేకుండా లోకం వైపు, పాపం వైపు వెళుతున్నారంటే వాళ్ళ హృదయంలో ఏం లేవంటే గింజలు లేవు. గింజలు దేనికి సాదృశ్యము? గింజలు దేనికి సాదృశ్యము? చూడండి, కీర్తన పుస్తకము 126వ అధ్యాయము 5, 6 వాక్యములో మనం చూసినట్లయితే, కన్నీలు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిరికిడి విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవారు సంతోషగానములతో పన్నాలు మోసుకొని వచ్చేదరు. ఈ గింజలు దేనికి సూచనగా ఉన్నాయి అంటే దేవుని వాక్యమునకు సూచనగా ఉంది. దేనికి సూచన? గింజలు లేవు అంటే దేవుని వాక్యము వాళ్ళ హృదయములో లేదు. దేవుని వాక్యము వాళ్ళ హృదయములో నింపుకోలేదు. ఈరోజున దేవుని వాక్యం చూడండి, దేవుని వాక్యాన్ని విత్తే సేవకులను చూస్తే కన్నీటితో విత్తుతున్నారంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాత్రి అంతా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏడ్చి రేపు ఏం చెప్పాలి ప్రభువా,
ప్రజలతో ఏం మాట్లాడాలి ప్రభువా, ప్రజలకి ఏం వడ్డించాలి ప్రభువా, కన్నీళ్లు కార్చుచు దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చి దేవుని సంఘానికి అందిస్తే వాళ్ళ హృదయము దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా వాళ్ళ హృదయములో అంత కూడా లోకాను సంబంధమైనవే. అందుకే నేను అంటున్నాను, ఆత్మీయ జీవితంలో ఎదగకపోవటానికి కారణం ఏంటంటే విన్న వాక్యం నీ హృదయంలో ఉండట్లేదు. విన్న వాక్యం సాతాను దొంగిలించేస్తున్నాడు, సాతాను ఎత్తుకు వెళ్ళిపోతున్నాడు. అందుకని మన జీవితంలో మనము ఎదగలేకపోతున్నాం. ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బందులు వచ్చినప్పుడు మనము కృంగిపోతున్నాం, అధైర్యపడిపోతున్నాం. కానీ వాక్యము చేత హృదయం నింపబడితే దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో దేవుడు వాగ్దానం జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. దేవుడు ఏమన్నాడు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. ఏ మనుషులు కూడా నీ ఎదుట నిలబడలేడు, ఏది కూడా నీకు హాని చేయదు. వాక్యము మన హృదయంలో ఉంటే మనము దేనికి కూడా భయపడం. వాక్యము లేకనే మనము దేవుని సన్నిధిలో ఏమవుతున్నాం? దేవుని మీద తిరగబడి, దేవుని మీద తిరుగుబాటు చేసి అర్థం కావట్లేదు. అందుకని దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో ఎదగకపోవటానికి కారణం ఏంటంటే, చూడండి, ఎన్ని సంవత్సరాలైనా అదే పరిస్థితి, ఎన్ని సంవత్సరాలు అదే గొణుగుడు, ఎన్ని సంవత్సరాలైనా అదే లోక ఆచారాలు, అదే లోక పద్ధతులు, దేవుని సన్నిధిని మానేయటాలు, దేవుని సన్నిధిని ఎగ్గొట్టాలు. కారణం ఏంటంటే దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో లేదు. వింటున్నారు కానీ వాళ్ళ హృదయంలో ఆ వాక్యాన్ని భద్రపరచుకోలేకపోతున్నారు. అందుకని దేవుని వాక్యం అంటుంది, వాళ్ళు దేవుని మీద తిరగబడటానికి, నాయకుల మీద తిరగబడటానికి, అరణ్యములో నశించిపోవటానికి కారణం ఏంటంటే గింజలు వాళ్ళ హృదయంలో లేవు, గింజలు వాళ్ళ దగ్గర లేవు. ఆ గింజలే దేవుని వాక్యం, దేవుని వాగ్దానాలు, దేవుని ఉపదేశం. ఎవరి జీవితంలోనైతే దేవుని వాక్యము ఉంటుందో, ఎవరి హృదయంలోనైతే దేవుని వాక్యం ఉంటుందో వారంట ఫలభరితముగా మార్చబడతారు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు తన శిష్యులు కలవరంతో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మీ హృదయము కలవరపడనివ్వకండి, మీ హృదయము కలవరపడనివ్వకండి. ఎందుకు కలవరపడనివ్వద్దంటే, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తా. ఎవరిని? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తా. ఆయన వచ్చి మీలో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడంట? పరిశుద్ధాత్మ అంటే దేవుని వాక్యం, దేవుని ఉపదేశం ఎలా ఉంటుందంట? మనలో. ఇప్పుడు మనతో ఉంటే, మనలో ఉంటే మనము కదులుతామా? మనము స్థిరపరచబడిన సియోను కొండలా ఉంటాం. స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, వారు ఎదగకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వాల. అన్నిటికీ చోటిస్తారండి, చెత్త అన్నిటికీ చోటిస్తారు. సీరియల్కి, సినిమాలకి, బూతులకి, లోక నటనకి అన్నీ నింపుకుంటారు, చెత్త అంతా నింపుకుంటారు హృదయంలో. కానీ దేవుని వాక్యము నింపుకోరు. దేవుని వాక్యము వాళ్ళ హృదయంలో లేనంత వరకు వాళ్ళు ఎదగరు, వాళ్ళ భక్తిలో దిగజారిపోతారు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలలో గింజలు లేవు, నువ్వని సంపాదించు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల్లో గింజలు లేవు కనుక దేవుని వాక్యం అంటుంది, కన్నీటితో విత్తబడుతున్నా
ప్రయాసతో విత్తబడుతున్నా, ఏడ్చుచు వల ఏడ్చుచు విత్తుతున్నా ఆ విత్తనములు ఇదిగో ఫలభరితముగా విస్తారమైన పన్నాలు మోసుకొచ్చినట్లుగా నీ హృదయంలో విస్తారమైన వాక్యము నింపుకోమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు ఆత్మదేవుడు. స్తోత్రం చెప్పండి.